నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. వివరాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు గురువు గారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, మల్లీశ్వరి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పెద్ద బాబు గురించి తెలుసుకోవాలా మేడం? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 95 5వ నెల చెప్పండి. 13వ తారీఖు పుట్టాడు, పొద్దున్న 10 నిమిషాలకు. 13వ తారీఖు 5వ నెల 1995. అవును అవును మేడం. టైం ఒకసారి చెప్పండి. 10 నిమిషాలు మేడం పొద్దున్న. ఏ ఊర్లో పుట్టారండి? కర్ణాటకలో పుట్టాడు, షాపూర్లో, కర్ణాటక హాస్పిటల్. 10 మాట్లాడండి గురుగారితో. శనివారమా? చెప్పండి అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. కర్ణాటకలో పుట్టాడు మా పెద్ద బాబు గురూజీ. ఓకే అమ్మా. 95లో పుట్టాడు, 5 నెలల. ఓకే. 13వ తారీఖు పుట్టాడు, పొద్దున్న 10 నిమిషాలకు పుట్టాడు స్వామీజీ. చెప్పండి, ఏం కనుక్కోవాలి మీ వాడి కోసం చేశారు? మా పెద్ద బాబుకు కొంచెం మొన్న ఎంటెక్ అయిపోయింది సార్ గురూజీ. ఇప్పుడు జాబు చేస్తా బయట పోతా అంటున్నాడు, కొంచెం హెల్త్ కూడా బాగుంటలేదు ఆయనకు. అందుకే 95 85 95లో పుట్టాడు. ఓకే. బీటెక్ అయిపోయింది. 21 సంవత్సరం ఉన్నాడు స్వామీజీ. అవునవును. మీ అబ్బాయి దాంట్లో ఇక్కడ లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం. జాతకంలో 7.5 సంవత్సరం శని ప్రభావం ఉన్నది, వచ్చే జనవరి వరకు కూడా ఉంటుంది. అందులో కూడా గురు మహాదశలో శని జరుగుతుంది. శని అష్టమంలో ఉన్నాడు, అష్టమాధిపతి అయి అష్టమంలో ఉన్నాడు. దీర్ఘాయు ఆయుష్కి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అయితే వృత్తికి కూడా మంచి ఉద్యోగం అది ఉంటుంది, ఎందుకంటే దశమంలో రవి అద్భుతంగా ఉన్నాడు 10వ స్థానంలో. దశమాధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు. కుజదోషం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగానికి సంబంధించినంత వరకు బ్రహ్మాండంగా ఉంది, బయటికి వెళ్ళచ్చు, ఏమి ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదు. 7.5 సంవత్సరం శని జరుగుతుంది కాబట్టి శనికి పూజ చేసుకోమని చెప్పండి, బాగుంటాడు. ఇంకా మరొక కాల్ ఉన్నారండి, ప్రవీణ్ గారు నంద్యాల నుంచి. నమస్తే అండి ప్రవీణ్ గారు. నమస్తే సార్. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 చెప్పండి. జనవరి 2001. 27/1/2001. టైం చెప్పండి. 8 గంటల 8 నిమిషాలకు. అవునండి. రాత్రి అండి, ఈవినింగ్? రాత్రి సార్. ఓకే. ఏ ఊర్లో పుట్టారండి? నంద్యాల. ఏం అడగాలనుకుంటున్నారు గురువు గారిని? అదే టీచర్ ఎలా ఉంటుంది, చదువుది, హెల్త్ది చెప్తారు, వినండి. మీ అబ్బాయి లగ్నం సింహలగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 4వ పాదం. విద్యాస్థానాధిపతి పరాక్రమ స్థానంలో ఉన్నాడు. తను కొంచెం శ్రద్ధ పెట్టిస్తే, అంటే కొద్దిగా పుషప్ చేయాలి. ఒక్కొక్కరిని చెప్పకుండా చదువుకుంటారు, కొంతమంది చెప్తే చదువుతారు. మీ వాడిని కొంచెం చెప్తే చదివేసుకుంటాడు, కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే లగ్నాధిపతి అయినటువంటి రవి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణం చేయించుకోవడం, ఆదిత్య హృదయాన్ని చదవటం నేర్పించండి. దానివలన మీ వాడి యొక్క జీవితం చాలా చక్కగా ఉంటుంది. జాతకంలో పెద్ద దోషాలు ఏమీ లేవు. కాకపోతే ఈ రవి లగ్నకారకుడైనటువంటి రవి, ఆత్మకారకుడైనటువంటి రవి 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో అది శత్రురాశిలో ఉండిపోయింది. 6వ ఇంట్లో రవి మంచివాడైనా లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉండటం మంచిది కాదనమాట. దానివలన ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందులు, బాలారిష్ట దోషాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా ఇక్కడ విద్యా సంబంధంగా పెద్ద దోషం ఏమీ లేదు. గురువు 10వ స్థానంలో ఉన్నాడు. అలాగే జాతకంలో ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. కొద్దిగా ఆ అబ్బాయికి మనం మోటివేట్ చేయగలిగితే జీవితంలో మంచి స్థితికి చేరుకోగలడు. మరొక కాలర్ ఉన్నారండి, పావని గారు గుంటూరు నుంచి. నమస్తే అండి పావని గారు. నమస్తేనండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మ్యామ్, హలో చెప్పండి. 23 చెప్పండి. 23/3/1995 అండి. 95. టైం చెప్పండి. అవునండి. టైం వచ్చేసి ఉదయం 7 గంటలకండి. ఏ ఊర్లో పుట్టారండి? ఏ ఊర్లో పుట్టారు? దయచేసి టీవీ చూడొద్దండి, మాతోనే డైరెక్ట్గా మాట్లాడండి. మ్యామ్
చెప్పండి. ఇదికిగూడెం అండి. ఎక్కడండి అది? ఇది తెలంగాణ అండి. తెలంగాణ. ఇక్కడ మీ అబ్బాయి ఈ జాతకం వచ్చేసేమో లగ్నం మీన లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో రవి, అలాగే మీనరాశిలో మీన లగ్నంలో 2వ ఇంట్లో కేతు, పంచమ కుజుడు నీచ స్థితిలో, వ్యయంలో శుక్రుడు బుధుడు శని, అలాగే అష్టమ రాహు, 9వ ఇంట్లో గురుచంద్రుల కలయిక. ఈ 9వ ఇంట్లో గురుచంద్రుల కలయిక ఏదైతే ఉన్నదో ఇది అమోఘంగా ఉంటుంది. లగ్న పంచమాధిపతి భాగ్యస్థానంలో, భాగ్యాధిపతి పంచమంలో పరివర్తన యోగము, నీచభంగ రాజయోగం ఉన్నందువలన ఇక్కడ జాతకంలో ఈ గురుచంద్రుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో ఇది అద్భుతమైనటువంటి యోగంగా వాడుకుంటుంది. అయితే ప్రస్తుతం ఇంకా 7.5 సంవత్సరం శని 3 సంవత్సరాల యొక్క ప్రభావం ఉంటుంది. ఆ 3 సంవత్సరాల తర్వాత నుంచి వాడి జాతకరీత్యా అంటే ఈ జాతకుల యొక్క జాతకరీత్యా చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. మరొక కాలర్ ఉన్నారండి. శ్రీవాణి గారు నర్సరావుపేట నుంచి. అవును, హలో అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3వ తారీఖు 4వ నెల 94వ సంవత్సరం అండి. టైం చెప్పండి. ఉదయం 10 గంటల 20 నిమిషాలు అండి, నర్సరావుపేట అండి. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు నర్సరావుపేట. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? దేని గురించి అడగాలి? గురువు గారిని అడగండి. మా అమ్మాయికి చదువు ఇంకా ఫర్దర్ స్టడీస్ బాగుంటాయండి, లేకపోతే ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వివాహానికి ఎప్పుడు బాగుంటుందా? ఇక్కడ వచ్చేసమ్మా మీ అమ్మాయి లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి ధనుర్రాశి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం. ఇక్కడ విద్యాకారకుడైనటువంటి రవి ఏకాదశంలో ఉన్నాడు. బాగా చదువుకోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా మంచిది కూడా. ఏకాదశంలో రవి అమోఘమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనమాట, విద్యాస్థానాధిపతి. కాబట్టి ఇది మీరు విద్యని చదివించటమే మంచిది. 10వ ఇంట్లో శని కూడా శాస మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు, అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి ఇక్కడ ఈ జాతకరీత్యా వివాహానికి సంబంధించినంత వరకు రాహు 7వ స్థానంలో నీచ స్థితిలో ఉండటం ఇది దోషం. కాబట్టి ఈ వివాహ సంబంధమైనటువంటి దోషం ఉన్నందువలన దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం మంచిది. ముందైతే ఈయన్ని ఫర్దర్గా చదివించుకునే ప్రయత్నం అయితే చేయండి. మరొక కాల్ ఉన్నారండి. ప్రభావతి గారు విజయవాడ నుంచి. హలో, నమస్తే అండి ప్రభావతి గారు, చెప్పండి. నమస్తే అండి. గురువు గారు అండి, నమస్కారం అండి. చెప్పండి అమ్మా. 26వ తారీఖు 6వ నెల 1997 రాత్రి 7:30 అండి, 7:15 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఏ ఊర్లో పుట్టారండి? తెనాలి దగ్గర అండి. మాట్లాడండి గురువు గారితో, సందేహం అడగండి. గురువు గారు అండి, మీరు చెప్పినట్టే మా అమ్మాయి సిపిటి పాస్ అయిందండి, అందుకు ధన్యవాదాలండి. నమస్తే అమ్మా, సంతోషం. ఆ తర్వాత రేపు వచ్చే ఐపీసీసీ అమ్మాయికి ఎలా ఉంటుందండి? టీఏలో ఐపీసీసీకి వచ్చింది అమ్మాయి, అది ఎలా ఉంటుంది? తర్వాత అమ్మాయికి పెళ్లిలో రాహు వస్తుంది కదండి, రేపు అక్టోబర్ నుంచి పెళ్లిలో రాహు వస్తుంది కదా, అది ఎలా ఉంటుంది? వాళ్ళ నాన్నగారికి కూడా ఎలా ఉంటుందండి? ఇక్కడ మీ అమ్మాయి జాతకరీత్యా పాస్ అయిందన్నారు, సంతోషం. ఇక్కడ విద్యా సంబంధంగా పాపకి చక్కగా ఉంది, భయపడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే జాతకంలో రవి బుధుల యోగం ఉన్నది. విద్యాస్థానాధిపతి నీచంలో ఉన్నప్పటికీ పరివర్తన యోగం ఉన్నందువలన అది ఖచ్చితంగా యోగంగానే ఉంటుంది. శనిలో రాహు వచ్చినప్పుడు ఇక్కడ మీ జాతకం తెలియకుండా మీరు నన్ను అడగట్లేదు, తెలిసి అడుగుతున్నారు మీరు. ఎందుకంటే రాహు తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి తండ్రికి ఎలా ఉందని మీరే విశ్లేషణ చేయండి అమ్మా. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు విని నేర్చుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను అడిగేదానికన్నా కూడా ఇలా నేర్చుకునేటువంటి వాళ్ళు ఎవరైనా పరిశీలన ఎప్పుడు కూడా మన మీద మనకి, మేము కూడా నేర్చుకునేటప్పుడు మాకేం జరుగుతుందా లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందా అని చెప్పి మొదలుపెట్టి నేర్చుకునేదే, దానివల్లనే ఎక్కువ అనుభవంలోకి వస్తుంది. ఈ ప్లానెట్స్ ఏ ఏ ప్లేస్మెంట్స్లో ఉన్నాయో మీరు వింటున్నారు, నేను చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు అలా లేకపోతే మీరు నన్ను అడగరు తండ్రికి ఎలా ఉంటుంది, ఆ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి ముందు మీరు అనలైజ్ చేయటం చేయండి, నేను చెప్పే తర్వాత మీరు తర్వాత వింది. ఎందుకంటే నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత గురువుగారు చెప్పారు కదా చెప్పి మీరు అనలైజ్ చేయటం మానేస్తారు. ఎప్పుడూ కూడా ఒక జాతకాన్ని మనం విశ్లేషణ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ముందు మన పిల్లల యొక్క జీవితంలో వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ గుణగణాలు నాకన్నా మీకు బాగా తెలుసు. నేను జాతకం చూసి విశ్లేషణ చేసి మీ అమ్మాయి ఇలా ఉంటుందని చెప్తే ఆహా ఓహో అనుకోవటం కాదు. మీ అమ్మాయి ఎలా ఉందో ఈ జాతకం ఇలా ఉంది కాబట్టి మీ అమ్మాయి ఇలా ఉందనేటువంటి ఆలోచన విధానం మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఇంట్లో ప్రతిరోజు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎలా జరుగుతుంది అన్నది అనలైజ్ చేస్తే జాతకాన్ని, అయితే దానికి భగవంతుడి యొక్క వాక్శుద్ధి ఇది అంతా కావాలి, అది వేరే విషయం. కానీ
ఒక అవగాహన వస్తుంది. విద్యా సంబంధంగా ఈ పాప జాతకంలో బాగుంది, బాగా చదువుకుంటుంది. రవి బుధుల యోగం అమోఘమైనటువంటి యోగం, సప్తమ స్థానంలో ఉండటం అద్భుతమైనటువంటి యోగం. శని విద్యాస్థానంలో ఉన్న అది మాతృ స్థానంలో, రాహు 9వ ఇంట్లో. కాబట్టి వాళ్ళ తండ్రి గారికి కాదు, ఇక్కడ తల్లి తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మీ ఇద్దరి హెల్త్ ఆ శని మహాదశలో రాహు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరొక కాల్ రండి. శ్రీను గారు విజయవాడ నుంచి. హలో, నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది నా గురించి మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/6/90. 3/6/1990 సంవత్సరం. టైం చెప్పండి. 7/6/90. 7/6/90. ఉదయం 9:59. 9:59 ఉదయం. ఉదయం. ఏ ఊర్లో పుట్టారండి? హలో, ఏ ఊర్లో పుట్టారు? విజయవాడ. మాట్లాడండి గురుగారితో. హలో, చెప్పండి. ఇది మా అమ్మాయి జాతకం ఇది. ఓకే. నాకు 59 సంవత్సరాలు. ఇల్లు వాకిలు ఇల్లు వాకిలు కానీ అలాంటి ఉంటుందా? అది ఇక్కడ మీ పాప జాతక రీత్యా మీకు తండ్రి స్థాన అధిపతి అయినటువంటి గురువు 12వ స్థానంలో ఉన్నాడు. దానివల్లనే ఇక్కడ మీ పాప వలన, అంటే కొంతమంది జాతకాల్లో చాలామంది అనుకోవచ్చు తండ్రికి కలిసి వస్తుంది, తల్లికి కలిసి వస్తుంది. ఇది కాదు. ఎందుకంటే బిడ్డలు వచ్చేసి ఎప్పుడు కూడా మన వాళ్ళు చెప్తుంటారు, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం చేసేటువంటి దాన ధర్మాల వల్ల కలిగినటువంటి వాళ్ళు. అలాగే చాలామంది రుణపుత్రులు, సేవాపుత్రులు, కర్మపుత్రులు ఇలాగా కొంతమంది పుడుతూ ఉంటారు మన యొక్క పూర్వజన్మ సుకృతం వలన. ఈ పాప జాతకంలో మీరు వాళ్ళకి చేయాల్సిందే తప్ప వాళ్ళ వలన మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి జాతకంలో చంద్రుడు మాత్రమే బయట ఉండి రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయినాయి. కాబట్టి ఈ రాహుకేతుల యొక్క దోషానికి పరిహారం చేసుకోమని చెప్పండి మీ పాపని. ఈమెకి కూడా కుటుంబాధిపతి అయినటువంటి రవి ఏకాదశంలో అద్భుతంగా ఉన్నాడు. అలాగే శని సప్తమ స్థానంలో శాసమహాపురుష యోగంలో ఉన్నాడు. కానీ రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నందువలన ఇబ్బంది కలిగిస్తుంది. తండ్రి స్థానాధిపతి అయినటువంటి గురువు వ్యయంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా ప్రతి సోమవారం మీరు తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించండి. ఆయన యొక్క అనుగ్రహం వల్లనే మీరు అడిగినటువంటివన్నీ దొరకాల్సిందే తప్ప ఈ జాతకరీత్యా అయితే మాత్రం మీకు కష్టం. మరొక కాల్ ఉన్నారండి. శ్రీవిద్య గారు. నమస్తే అండి శ్రీవిద్య గారు. నమస్తే అండి, చెప్పండి. నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/3/1962. 24/3/1962. టైం చెప్పండి. ఉదయం 8 గంటలకి. ఏ ఊర్లో పుట్టారండి? గుంటూరు అండి. మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. మేము హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నాము, కొనుక్కోగలమా లేదా అని. జాతకం మీది స్వాతి నక్షత్రం, తులారాశి, స్వాతి 2వ పాదం మీ జాతకం. గృహస్థానంలో రాహు ఉన్నాడమ్మా మీ జాతక రీత్యా. అయితే ఇప్పుడు ప్రస్తుతం 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం ఇక్కడ మీ జాతకంలో ఉన్నది. అయితే ఇక్కడ జాతకంలో సప్తమంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి, గృహాధిపతి అయినటువంటి చంద్రుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఇప్పుడు గృహయోగం అనేది లభిస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. అది నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు కన్నా కూడా మీరు నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాత ప్రయత్నం చేస్తే త్వరగా గృహయోగం లభిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటి నుంచి గృహాన్ని కొనుక్కున్న రిపేర్ అది బాగు చేయించుకొని, అంటే లోపల ఉన్నటువంటి చేయించుకొని మీరు వెళ్ళి అందులో ఉండేదానికి ఆ సమయమైనా పట్టవచ్చు. కానీ గృహయోగం అయితే మాత్రం ఉన్నది. మరొక కాల్ ఉన్నారండి. సుభద్ర గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి సుభద్ర గారు. మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/3/1987. చెప్పండి. 1987. 87. రాత్రి 11 నుంచి 12 మధ్యలో. ఏ ఊర్లో పుట్టారండి? రైట్, కాల్ కట్ అయింది గురుగారు. జాబు, పెళ్ళి. ఇక్కడ పాప లగ్నం వచ్చేసమ్మా వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 2వ పాదం. జాతకరీత్యా ఇక్కడ ఇప్పుడు శుక్ర మహాదశలో శని జరుగుతూ ఉన్నది.
ఇది మంచిదే, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ జాతకంలో రేపు నవంబర్ 27 నుంచి వివాహానికి సంబంధించినంత వరకు యోగం బాగుంది. వివాహ సంబంధంగా మీరు ప్రయత్నం చేస్తే ఇక్కడ అనుకూలంగా ఉంటుంది, లేదంటే ఇంకా ఆలస్యం అయిపోయేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న అవకాశం, ఇది రేపు నవంబర్ నుంచి వచ్చే జూన్ వరకు, నవంబర్ 27 నుంచి జూన్ 8 మధ్యలో వివాహానికి అనుకూలంగా ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ కానీ మిస్ అయిపోతే మాత్రం మరలా మీరు చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. మరొక కాల్ రండి. నిర్మల గారు హైదరాబాద్ నుంచి. హలో, మా అక్కయ్య బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, చెప్పండి. మా అక్కయ్య బాబు గురించి అండి. ఆగస్ట్ 5th 1982. ఆగస్ట్ 5th 1982. టైం చెప్పండి. మార్నింగ్ 8:55 హైదరాబాద్ లో పుట్టారండి. గురుగారితో మ్యారేజ్ మాట్లాడండి. అవుతుంది, లైఫ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి. సప్తమాధిపతి అనేటువంటి శని కుటుంబ స్థానంలో ఉన్నాడమ్మా ఇక్కడ. దీనివలన ఈ పాటికే పెళ్ళి అయిపోయి ఉండాలి, బట్ అవ్వలేదంటున్నారు. అది మరి జాతకంలో ఒక చంద్రుడు మాత్రమే బయట ఉండి రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోవటం జరిగినాయి. ఒకసారి ఈయన్ని అరుణాచలం అని అంటాం, తిరువన్నామలై అంటారు. అక్కడ పౌర్ణమిలో గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించమని చెప్పండి. ఆయన యొక్క అనుగ్రహంతో నెక్స్ట్ ఫిబ్రవరి 28 తర్వాత ఒక అవకాశం ఉన్నది, దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారండి. శ్రీలేఖ గారు. నమస్తే అండి శ్రీలేఖ గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/12/91. 4/12/91. టైం చెప్పండి. సాయంకాలం 6:25. ఏ ఊర్లో పుట్టారండి? బుచ్చి అంటే నెల్లూరు దగ్గర. మరొకసారి చెప్పండి. నెల్లూరు దగ్గర అండి. మాట్లాడండి, గురుగారితో సందేహం వ్యక్తం చేయండి. చెప్పండి అమ్మా. సార్, నమస్తే. మ్యారేజ్ గురించి సార్. సప్తమంలో కుజుడు ఉన్నాడమ్మా. స్వస్థానంలో రుచిక యోగాన్ని ఇస్తున్నప్పటికీ బుధుడు కూడా ఉన్నందువలన అది దోషంగా ఉంటుంది. దానివలన మీరు ఎవరినైనా ఇష్టపడ్డా కూడా అది వివాహం బ్రేక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతున్నది మీకు. అయితే ఇక్కడ జాతకంలో 3 గ్రహాలు స్వస్థానాల్లో ఉన్నప్పటికీ మంచి లక్ష్మీయోగము రుచిక మహాపురుష యోగం ఉన్నా కూడా జాతకంలో ఈ కుజదోష ప్రభావం వలన మీకు వివాహం ఆలస్యం అవ్వటానికి కారణమవుతుంది. కాబట్టి 2018 సెప్టెంబర్ వరకు వెయిట్ చేయవలసి ఉంటుందమ్మా. మరొక కాల్ రండి. కృష్ణకుమారి గారు. అవునండి, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మా అబ్బాయి పుట్టినరోజు అండి 9/7/1971 అండి. టైం చెప్పండి. 2:15 ఎప్పుడండి? మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం. 9/7/1971 మధ్యాహ్నం 2:15. ఏ నా ఊర్లో గురించి పుట్టారు? అడుగుదామనండి. నాకు పుట్టినరోజు లేదు, అబ్బాయి పుట్టినరోజు ద్వారా అడుగుదామనండి. ఆయన ఎక్కడ పుట్టారండి? ప్లేస్ చెప్పండి. తెనాలి. తెనాలి. మాట్లాడండి గురుగారితో. గురువు గారికి నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా అబ్బాయి బాగా పర్వాలేదులేండి, వాళ్ళు వేరే ఉన్నారు. మా పరిస్థితి బాగోట్లేదండి. ఇంట్లో మీ హెల్త్ రుణబాధలు ఎక్కువగా ఉండి ఆరోగ్యాలు కూడా బాగోట్లేదు. మీ హెల్త్ అదే అంటున్నాను, మీ హెల్త్ బాగోదు, హై బీపీ ఉండేదానికి అవకాశం ఉంటుంది, ఫ్లమ్ ఆయాసపడేదానికి ఫ్లమ్ ఉండేదానికి అవకాశం ఉంది మీ వాడి జాతక రీత్యా. అది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ముందు హెల్త్ చూసుకోండి. ఎందుకంటే రాహువు చంద్రుడు మాతృస్థానంలో కలిసి ఉన్నందువలన విపరీతమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఆలోచించి అనారోగ్యం కొని తెచ్చుకునేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరూ కూడా ఒక విషయం చెప్తాను, ప్రతి ఒక్కడి యొక్క ఈ ప్రపంచంలో మనిషి బ్రతకటం కోసం కావాల్సినటువంటి ధనం అందరికీ భగవంతుడు ఇచ్చిపెడతాడు. కానీ మనమే కొన్ని విషయాల్లో మన యొక్క అశ్రద్ధ వలనో లేకపోతే మనకున్నటువంటి అలవాట్ల వలన మనం ఉన్న ఆ ధనాన్ని పోగొట్టుకుని తర్వాత ఇబ్బందులు పాలవుతాం. దానికి కారణం మనిషే, ఇంకెవరూ కాదు. కాకపోతే ఆ రుణ బాధల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే అలా తీరిపోయే పని అయితే ప్రపంచంలో 100% మంది పనిచేయటం మానేసి ఆలోచిస్తూనే కూర్చుంటారు, అవి తీరే పని అయితే. కాబట్టి అలా ఆలోచించటం వల్ల అనారోగ్యం వస్తుంది తప్ప మీకు అది తీరిపోదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మీ వాడి జాతక రీత్యా మీకు కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. కాకపోతే వాళ్ళ తండ్రి గారికి జాతక రీత్యా ఇంకా టైం పడుతుంది. నెక్స్ట్ మార్చి నుంచి
కొంచెం బాగుండేదానికి అవకాశం ఉంటుంది. ఈలోపు భగవంతుని ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేసేది లేదు. కాకపోతే హెల్త్ మాత్రం జాగ్రత్త. మరొక కాల్ ఉన్నారండి, శివకుమార్ గారు. నమస్తే అండి శివకుమార్ గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. 29/10/62. టైం చెప్పండి. 3:45 AM. 29/10/1962. యా తెల్లవారుజామున 3:45 యా. ఏ ఊర్లో పుట్టారండి? కృష్ణా జిల్లా నూజివీడు. మాట్లాడండి గురువు గారితో. గురువు గారు నమస్కారం అండి. చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఏదో ఈ రాళ్ళు రత్నాలు అంటున్నారు కదా, అది ఏం ధరించాలి, ఏం బిజినెస్ చేస్తే ఇక ముందు బతకగలం, నేను బతకగలను అనేది ఒక బిజినెస్ కావాలి కదండి. రాళ్ళు రత్నాలు నేను చెప్పట్లేదు సార్. ఇక్కడ జాతకంలో మీది తులారాశి నక్షత్రం, స్వాతి నక్షత్రం 3వ పాదం. జన్మ జాతకంలో లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి బుధుడు అద్భుతంగా ఉన్నాడు. ఇక్కడ మీకు దశమాధిపతి కూడా ఆయనే. కాబట్టి భద్రమహాపురుష యోగం ఉన్నది. వ్యాపారం అన్నది మీకు చక్కగా ఉన్నది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతుంది. ఎటువంటి వ్యాపారం అంటే ఇక్కడ బుధుడు వచ్చేసి ఇక్కడ జ్ఞానానికి కారకుడు, గణితానికి కారకుడు, చాలా ఉన్నాయి. ఆయన చాలా వాటికి కారకత్వాలకు కారకుడు. కానీ ఈ బుధుడు వచ్చేసి జన్మజాతకంలో తన సొంత అంటే కన్యారాశిలో, అందులో కూడా చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి నక్షత్రాధిపతి అయినటువంటి కుజరాహులు ఇద్దరు కూడా కలిసి లాభంలో ఉన్నందువలన ఫైర్ సంబంధమైనటువంటివి అంటే ఈ పెట్రోలు ఇలాంటి వాటికి సంబంధించి కానీ లేదా లిక్కర్ సంబంధమైనటువంటివి కానీ మీ జాతకంలో బాగుండేదానికి అవకాశం ఉంది. అలాగే భూమిపుత్రుడైనటువంటి కుజుడు భూమి కారకుడు కాబట్టి మైన్స్ ఇలాంటివి కూడా మీకు బాగా ఉండేదానికి అవకాశం. మరొక కాల్ ఉన్నారండి, యశోద గారు. నమస్తే అండి యశోద గారు. హలో, పుట్టినరోజు చెప్పండి. 23/12/1992 అండి. 23/12/92. అవునండి. టైం చెప్పండి. టైం ఉదయం 9:30 అండి. 9:31 ఏ ఊర్లో పుట్టారండి? తినాలండి. ఏమడగాలనుకుంటున్నారు గురువు గారిని? వివాహం గురించి, జాబ్ గురించి ఎట్లా ఉందని తెలుసుకోవడానికి. మీ పాప లగ్నం వచ్చేసమ్మా మకర లగ్నం, రాశి వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం. జాతకంలో ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు లాభంలో ఉన్నప్పటికీ రాహుతో కూడా నీచంలో ఉన్నాడు ఇక్కడ. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం శుక్రమహాదశలో శని జరుగుతుంది. శని శుక్రుల లగ్నంలో ఉన్నారు. అది మంచి యోగమే. ఇది వివాహం అన్నది రేపు జాతకరీత్యా ఈ డిసెంబర్ 14 నుంచి వచ్చే ఆగస్టు 21 మధ్యలో ఉంది. మీరు ప్రయత్నం చేయవచ్చు. మరొక కాల్ ఉన్నారండి, మురళి గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి మురళి గారు. నమస్తే అండి, మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. దయచేసి టీవీ చూడొద్దండి, నాతోనే మాట్లాడండి. మీ సమయం కూడా అయిపోతుంది. మీరు ఎవరు కూడా కాల్ చేసినప్పుడు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 91 10/11/91. టైం చెప్పండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి. 10/11/92. ఎన్ని గంటలకి టైము? 9 గంటలు. ఏ ఊర్లో పుట్టింది పాప? చెప్పండి. ఇక్కడ జాతకంలో వచ్చేసి ఈ పాప జాతకంలో ఇప్పుడు కుజమహాదశ జరుగుతుంది. కుజుడు వచ్చేసి 8వ ఇంట్లో ఉన్నాడు. కుజదోషంలో ఉన్నది జాతకం. దశమాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు 12వ ఇంట్లో ఉన్నాడు. అయితే రాహుతో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనుకూలంగా ఉన్నట్టే. కానీ 12వ ఇంట్లో ఉండటం అంత గొప్ప కాదు, అంత మంచిది కాదనమాట. ఇది కుజదోషానికి పరిహారం చేసుకోమనండి. రేపు 29 ఈ నెల 29వ తారీఖు తర్వాత ఉద్యోగానికి ఒక అవకాశం ఉన్నది. ఇక్కడ ఉద్యోగ ప్రయత్నం చేయమని చెప్పండి. కాలసంతకి జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్తే అమ్మా. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.